ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రోజు బొట్టడు పువ్వులు కోసుకుని చక్కగా మందారాలు, 3 రకాల మందారాలు, 4 రకాల మందారాలు, శంఖం పువ్వులు, పసుపు పువ్వులు, అలాగే తెలుపు పువ్వులు, సన్నజాజులు, విరజాజులు, అన్ని రకాలు ఒక 5-6 రకాల పువ్వులు బొట్టడవుతాయండి నాకు. కోసుకుని రోజు చక్కగా కోసుకుని వచ్చి దేవుడికి సమర్పించుకుంటూ ఉంటాను. అలాగే ఇరుగు వరకు కూడా ఉన్నట్లోనే 2 పువ్వులు కూడా ఇస్తూ ఉంటానండి. ఎందుకంటే మనమే కాదు, మనకంటే ముందుగా కొలుచుకునే వారికి కూడా 2 పువ్వులు ఇస్తే ఆనందంగా ఉంటుందని నా పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి అట్లా ఆనందంతో. మొక్కల్ని పెంచడం అంటే చాలా సున్నితమైన విధానాన్ని పాటించి చక్కగా పెంచుకోవాలండి. వాటికి ఆలనా పాలనా చూస్తూ అమ్మ తల్లి తన బిడ్డ కడుపుని ఎట్లా చూస్తుందో మొక్క మొదట ఆరిపోకుండా చూసుకుంటూ, అట్లాగే ఏ చీడ వస్తుంది పేడ వస్తుంది అని చూసుకుంటూ ఉండి వాటికి ఆలనగా చూసుకుంటే చక్కటి పంటలను ఇస్తాయి ఏవైనా సరే. అలాగే వంకాయలు, టమాటాలు, బెండకాయలు, కాకరకాయలు, మొత్తం అన్ని రకాల కూడా బీరకాయలు, మొత్తం అన్ని కూరగాయలు కూడా చక్కగా పండుతాయండి. ఈ విధానం నాకు చాలా ఇష్టం. భగవంతుడి కైంకర్యం ఎంత ముఖ్యమో టెర్రస్ గార్డెన్లో పెంచడం అంటే చాలా సంతోషంగా ఈజీగా పెంచుతున్నారండి ఇప్పుడు అందరూ కూడా. అట్లాగే నేను కూడా చిన్నగా మొదలుపెట్టాను. అలా 5-6 సంవత్సరాల నుంచి అట్లాగే పెంచుకుంటూ భగవంతుడికి సమర్పించుకుంటూ ఇరుగు పొరుగు వారికి 2 కూరగాయలు ఇచ్చుకుని చక్కటి జీవన విధానాన్ని నేను జీవిస్తున్నానని చెప్పాలి. ఓం నమ శివాయ.